వెరీ గుడ్. నిన్న ఏబిఎన్ రిపోర్టర్ మీద అనంతపూర్లో ఫోటోగ్రాఫర్ మీద జరిగిన దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ మధ్యలో గత నెల 2 నెలల తర్వాత నేను కొన్ని వీడియోలు చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఓపెన్గా జగన్మోహన్ రెడ్డి గారికి డిబేట్కి రమ్మని ఛాలెంజ్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నేను సిద్ధం, ఎక్కడైనా డిబేట్ చేస్తానని ఛాలెంజ్ చేస్తున్నారు. బాబు, మీరు మాకు వద్దు, నేను లేని డిబేటే అది వృధా. మీకు దమ్ముంటే అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర లోపల ఏర్పాటు చేద్దాం. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాతో డిబేట్కి రావాలి 1 అవర్. మనందరూ ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు నడిచిందని మీకు తెలుసు. ఏ సబ్జెక్ట్ మీద డిబేటు అంటే 2 నెలల తర్వాత ఎలక్షన్ వస్తుంది. ఇంతవరకు మీరు ముఖ్యమంత్రులుగా 10 సంవత్సరాలు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు. వారి మాటల్లో చూడండి ఎలాగున్నాయంటే, జగన్మోహన్ రెడ్డి గారు అంటారు, రాయ్ కాలంలో పెట్టి ఫోటోగ్రాఫర్ మీద దాడి. అంటే మీరు గుండాయిజంని, రౌడీయిజంని ప్రమోట్ చేస్తున్నారా? ఇలాంటి చిన్న పిల్లలకి ఏమర్థం అవుతుంది? పోనీ చంద్రబాబు నాయుడు గారైనా ముసలాడైనా ఊరుకుంటున్నాడు. ఆయన మా జన సైనికులు, ఈయనకేం సైనికులు లేరు కదా. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ ఓట్లు వేసేవాడు ఎవడో కాదు. తుప్పని ఎక్కడో వెయ్యికొకడో ఎక్కడో అంటుంటాడు, జై జనసేన అంటుంటాడు. అసలు నిజంగా ఆయనకు ఓట్లు ఉంటే ఆయన ఎందుకు బీజేపీతో, టీడీపీతో పొత్తులు పెట్టుకుంటారు? 5 పార్టీలు కలిస్తే 5-6% వచ్చే 2019లో. ఇంపార్టెంట్ విషయం ఏమిటి అంటే, నేను ఇక్కడ ఎందుకు వచ్చానంటే, ఒకరి మీద ఒకరు పోటీ పడుతున్నారు. చూడండి, ఈ విగ్రహం, ఈ మాన్యుమెంట్ ఖర్చు దాదాపు 500 కోట్లు. టీచర్లు, అంగన్వాడీలు ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోను. అంబేద్కర్ కి విగ్రహం అవసరమా? కేసీఆర్ ఇదే మనుగడతో, ఎత్తుగడతో 120 కోట్లు ఖర్చు పెట్టి విగ్రహం కట్టాడు. ఏది? దళితులు ఓట్ల కొరకు. దళితులు మోసగాల, బీసీలు మోసపోరు. చిత్తుగా 24 లక్షలున్న కోట్లున్న కేసీఆర్ని చిత్తుగా తెలంగాణలో ఓడించారు. నేను పిలుపునిచ్చిన మేరకు. బడుగు బలహీన వర్గ ప్రజలారా, మీకు 2 పిలుపు. అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చాలి అంటే, బడుగు బలహీన వర్గాలకు అధికారం రావాలి అంటే, బీసీ, ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, ముస్లిం, మైనారిటీ, బీసీలు ముఖ్యమంత్రి, కాపు ముఖ్యమంత్రి కావాలి అంటే, ఇప్పుడున్న మోదీ తొత్తులైన 2 పార్టీలు, టీడీపీ, జనసేన 1, బీజేపీ, వైసీపీ 2, ఈ 2 పార్టీల్ని విడిచిపెట్టి రండి. మీరు వైసీపీలో లేదా బీజేపీ, టీడీపీ, జనసేన, మోదీ తొత్తులతో మీరు ఉన్నారంటే మీరు చరిత్రహీనులు, మూర్ఖులు, బుర్ర లేనోళ్ళు, తెలివితేటలు లేనోళ్ళు. ఎందుకు? 3% ఉన్న చంద్రబాబు కులమేనా మనల్ని ఏలాలి? 40 సంవత్సరాలు. 5% ఉన్న పెద్దలేనా ఏలాలి? 77 సంవత్సరాలు. అంబేద్కర్ గారి ఆశయాలు ఏంటి? ఎడంకాలతో ఆయన మంత్రి పదవిని ఎందుకు? అరే బాబు, నాకు జెండాలు వద్దురా, దండలు వద్దురా, విగ్రహాలు వద్దురా, రాజ్యాధికారం కావాలరా అని ఆయన నెత్తి నోరు కొట్టుకొని ఆత్మ ఘోషిస్తుంటే, ఆయన కనీస కాన్స్టిట్యూషన్ రాసిన కాన్స్టిట్యూషన్ చదివారా? ఆర్టికల్ 14 చదివారా? ఆర్టికల్ 19 చదివారా? ఆర్టికల్ 21 చదివారా? ఆర్టికల్ 32 చదివారా? చదివినోడు ఎవడు? బీజేపీ, మోదీ తొత్తులకు ఓటేయరు. చూడండి, దాడులు ఎక్కడ చూసినా దాడులే.
రేపు నేను వెళ్తున్నాను హైదరాబాద్. జొన్నగడ మెథడిస్ట్ చర్చ్ మీద జై శ్రీరామ్ అన్నందుకు 30 మందిని చిదలబాదారు, 3-4 చాలు పరిస్థితులు ఉన్నారు. చర్చిల్ని తగలబెట్టేస్తున్నారు. జై శ్రీరామ్ అన్న వాళ్ళని జై శ్రీరామ్ అన్నవాళ్ళని, జై హనుమాన్ అన్నవారిని జై హనుమాన్ అనమనియండి. జై జీసస్ ప్రైజ్ ద లార్డ్ అన్నవారిని జై జీసస్ ప్రైజ్ ద లార్డ్ అన్నమనండి. జై అల్లా ఓ అక్బర్ అన్నవారిని అన్నవ్వండి. అందుకనే ప్రపంచంలో 200 దేశాల్లో 200 కోట్లు ముస్లింలు, హిందువులు, క్రైస్తవులు నా అభిమానులు, నా పాలకులు. ఎందుకు నేను ఏ మతాన్ని దూషించను, ఏ కులాన్ని ఎత్తి చూపించను. అంబేద్కర్ ఆశయాలకు విరుద్ధంగా ఇప్పుడున్న 2 పార్టీలు మోదీకి తొత్తులు అయ్యారు కనుక మీరు నిజంగా 10 లక్షల కోట్ల అప్పు తీరాలి అంటే వడ్డీ కట్టలేని పరిస్థితి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తారు. ఆయనకి అసలు బుర్రే పనిచేయదు లేదు. బుర్ర పని చేస్తే రేవంత్ రెడ్డి గారి లాగా, స్టాలిన్ లాగా, కాన్రాడ్ సంగమా మేఘాలయ ముఖ్యమంత్రి లాగా, కేజ్రీవాల్ ఢిల్లీ లాగా 16 ముఖ్యమంత్రులు ఈ మధ్య నన్ను కలిశారు. 4 సార్లు 5 సార్లు రేవంత్ రెడ్డి గారు కలిశారు ఈ నెల 2 నెలల్లో. ఈయన 5 సంవత్సరాల్లో అభివృద్ధి చేద్దాం వద్దు, మేము సిద్ధం ఓడిపోవడానికి కానీ అభివృద్ధికి మాత్రం సిద్ధం కాదు. బాబోయ్ నేను నెత్తి నోరు పెట్టుకున్నా, చేతులు జోడించి అడిగా, ఇప్పుడేనా జగన్మోహన్ రెడ్డి గారు మీకు చిత్తశుద్ధి ఉంటే విగ్రహాలు కట్టడం కాదు, మా డబ్బులు ఖర్చు పెట్టి మీకున్న లక్షల కోట్లతో మీరు ఏమైనా కట్టుకోండి. మా అంబేద్కర్, మా ఎందుకన్నా మీ కాదు, ఆయన అంబేద్కర్. ఒక బీసీ కాపుగా దళితుల అమ్మాయిని పెళ్లి చేసుకొని ఒక దళిత నాయకుడిగా మాట్లాడుతున్నాను. మా అంబేద్కర్కి విగ్రహాలు వద్దు, ఉలమాలు వద్దు. మోసపోమంటే మేము మోసపోవు. చంద్రబాబు నాయుడు అంటే మోదీ కంటే పెద్ద విగ్రహం 5,000 కోట్లతో కడతాడట అప్పు చేసి. మాకెందుకు ఈ అప్పులు? ఒక్కొక్క కుటుంబానికి 5 కోట్ల రూపాయల అప్పు ఉంది. అర్థమైందా మీకు? గమనించండి. ఇదే విజయవాడ 3 హెలికాప్టర్లో వచ్చిన నేను, ఇదే PWD గ్రౌండ్స్ లో లక్షల మందితో మీటింగ్ పెట్టిన నేను, ఇవాళ నడి రోజు మీద దేవుడు యేసు ప్రభుగా భూమి మీద ఎలా మీ మధ్య సంచరించడో నేను అందుకు వచ్చాను. యుద్ధం పెట్టడానికి రాలేదు, శాంతి తీసుకురాడు. తిండి లేకుండా, బట్ట లేకుండా, చదువు లేకుండా, ఉద్యోగాలు లేకుండా, కంపెనీ లేకుండా అప్పులు చేసేసి మిమ్మల్ని సర్వనాశనం చేస్తున్న ఈ 2 పార్టీలు మోదీ తొత్తులైన టీడీపీ, వైసీపీ నుంచి విడిపించి ప్రజాశాంతి పార్టీని గెలిపించమని కోరుతున్నా. గెలిపిస్తారా?